ఈ 4 ద్వారాలలో వీళ్ళందరినీ స్మరించి ఇప్పుడు మనం మొదటి ఆవరణలోకి వెళ్తున్నాం. మొట్టమొదటి ఆవరణలో ఏ ఏ దేవతలు ఉంటారు అనేటువంటిది మీకు చెప్తారు. ఈ చక్రానికి పేరు త్రైలోక్య మోహన చక్రం. ఈ మొట్టమొదటి చక్రానికి పేరేంటి? త్రైలోక్య మోహన చక్రం. అంటే త్రిలోకాలని కూడా మోహించగలిగే చక్రం. 3 త్రయాలు ఉంటాయి, 3 వృత్తాలు ఉంటాయి కదండి. 3 చక్రాలు కూడా 3 లోకాలని కూడా మోహించి తన దగ్గర పెట్టుకుంటుంది. ఎవడైతే ఈ ఆవరణలో ఇప్పుడు చెప్పబోయే దేవతలని ఉపాసన చేస్తూ అక్కడ మనస్సుని నిలిపి ఆ 3 వృత్తాలని కూడా 3 లోకాలుగా భావించి ఉపాసన చేస్తాడో వాడికి 3 లోకాలు వశమవుతుంది. అందుకనే మనకు ఉపనిషత్తులో కూడా ఉపాసన విద్యలో మనకు భూర్భువస్సువరితి వా ఏతాస్తిస్రో వ్యాహృతయః తాసాముహస్మైతాం చతుర్థీం మాహాచమస్య ప్రవేదయతే మహ ఇతి తద్బ్రహ్మ స ఆత్మా అంగాన్యన్యా దేవతాః భూరితి వా అయం లోకః భువ ఇత్యంతరిక్షం సువరిత్యసౌ లోకః మహ ఇత్యాదిత్యః ఆదిత్యేన వావ సర్వే లోకా మహీయంతే. ఇలా ఒక్కొక్క దాన్ని భూహు భువః సువః 3 అక్షరాలతో మొత్తం అన్నింటినీ కూడా ఉపాసన చేయించారు మన వాళ్ళు. లోకాలని ఉపాసన చేయించారు, వేదాలని ఉపాసన చేయించారు. భూరితి వా అయం రుచః సువ ఇతి సామాని మహ ఇతి యజోగుంషి బ్రహ్మణా వావ సర్వే వేదా మహీయంతే. అంటే ఒక్కొక్క వ్యాహృతికి ఒక్కొక్క వేదం, ఒక్కొక్క వ్యాహృతికి లోకంలో ఒక్కొక్క అంశం. అలాగనే నక్షత్రాలు అన్నిటినీ కూడా 3 అక్షరాల్లో పెట్టారు. అందుకని ఈ 3ంటిని వ్యాహృతులు అంటారు. అందుకనే వీటిని వ్యాహృతి ఉపాసన అన్నారు. వ్యాహృతులు. అందుకనే గాయత్రి మంత్రాన్ని 3 వ్యాహృతులు లేకుండా చేస్తే ఫలితం లేదు. తత్ సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇదే గాయత్రి మంత్రం. ఎందుకు? త్రిపాద షట్కుక్షి చతుర్వింశత్యక్షర. ఇవి ఈ 3 పాదాలే గాయత్రి. కానీ పైన 3 వ్యాహృతులు లేకపోతే గాయత్రి ప్రయోజనం లేదు. అందుకనే భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మళ్ళీ దీని ఉపాసనలో ఇంకో అద్భుతమైన కల్పన చెప్పారు గాయత్రికి. ఏంటి? భూహు తత్సవితుర్వరేణ్యం భువః భర్గో దేవస్య ధీమహి సువః ధియో యో నః ప్రచోదయాత్. ఇదొక కల్పం. మళ్ళీ ఇంకో కల్పం. ఓం భూహు తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్సువః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఇది చెప్తే ఒక్క మంత్రం అవుతుంది. ఇలాగ వీడు 108 చేసేటప్పటికి కడుపులో పేగులన్నీ బయటకు వచ్చేస్తాయి. అంటే ఉపాసన అంత గాఢంగా చేసేవారు ఆ రోజుల్లో. చేశారు కాబట్టి వాళ్ళకి ఆకలి, దప్పిక, ప్రాణం, శరీరం, మనస్సు, బుద్ధి, చిత్తం, అహంకారం మొత్తం అంతా పవిత్రమై పరబ్రహ్మంగా అలా కూర్చుని ఉండేవారు. ఒక్కొక్కళ్ళు కూర్చుని జస్ట్ వాళ్ళకి ఏం ఉండదు, చిన్న గోచి అలాగా ఒంటి మీద కట్టుకుని భస్మధారణ చేసి అలా కూర్చునేవాళ్ళు అంతే. ప్రపంచం వాళ్ళ కాళ్ళ దగ్గర ఉండేది. ఈరోజు మనం అన్నీ వదిలిపెట్టి ప్రపంచం కాళ్ళ దగ్గరికి మనం వెళ్ళిపోతున్నాం. కారణం ఏంటి? మన యొక్క విద్యని, మన యొక్క ఆ ఉపాసనని మనం వదిలిపెట్టేసుకున్నాం. మనం దూరం అయిపోతున్నాం. కాబట్టి ఈరోజు ప్రపంచం కాళ్ళ దగ్గరికి మనం వెళుతున్నాం. పూర్వం ప్రపంచమంతా ఆ వ్యక్తి యొక్క కాళ్ళ దగ్గర ఉండేది. మొత్తం యావత్ ప్రపంచం ఆ వ్యక్తి యొక్క కాళ్ళ దగ్గర ఉండేది. అందుకని ఆ స్థితిలో కూర్చుని ఇప్పటికీ పంచాంగకర్తలు గణిస్తున్నారు అని అంటే ఆ గణితాన్ని వాళ్ళు ఆ స్థితిలో కూర్చుని రాశారు. 1 సంవత్సరం తర్వాత జరగబోయే చంద్రగ్రహణాన్ని, సూర్యగ్రహణము ఏ నెల పడుతుంది, ఏ డేటున పడుతుంది, ఏ తిథిలో పడుతుంది, ఆ రోజు పగల, సాయంత్రమా, మధ్యాహ్నమా, పట్టేది గ్రహణ సమయకాలం ఏంటి, మోక్షకాలం ఏంటి, మధ్యకాలం ఏంటి, ఇవన్నిటినీ కూడా క్షణాలతో సహా, లిప్తలతో సహా రాసి పట్టుకొచ్చారు. ఈరోజు ఏ స్కోప్ పెట్టుకుని ప్రయత్నం చేయమనండి. ఈ ఎంత శాటిలైట్స్ వచ్చాయి, ఇంత డెవలప్మెంట్ వచ్చింది. వీళ్ళతోటి ఎన్ని స్కోప్స్ అయినా వాళ్ళని వాడుకోమని, ఒక గ్రహణం ఎప్పుడు వస్తుందో వచ్చే ఏడాది చెప్పమనండి. ఏ స్కోపు లేదు వాళ్ళకి. కానీ మనకే స్కోప్ ఉంది.
ఎక్కడో పల్లెటూరులో ఒక పిల్లక పెట్టుకుని చింపిరి జుట్టు పెట్టుకుని పాపం అలా భస్మధారం చేసి కూర్చుని శుభ్రంగా ఒక గోచి పెట్టు కూర్చుని వాడు రాసేస్తున్నాడు. వచ్చే ఏడాది జూను 16వ తేదీ రాత్రి 8:03 గ్రహణం పడుతుంది, 8:22 గ్రహణ మధ్యకాలం, 8:43 గ్రహణ మోక్షకాలం అని రాసి పాడేస్తే, వాడు కాగితంలో రాసి పాడేస్తే ఖచ్చితంగా ఖగోళంలో ఆ చంద్రగ్రహణం అదే సమయానికి అదే క్షణానికి పట్టి అదే క్షణానికి విడిచిపెడుతుంది. అది భారతీయ వైభవం అంటే, అది భారతదేశంలో ఉండే ఔపాసనికమైనటువంటి విద్య అంటే. ఇప్పుడు ఎన్ని స్కోప్స్ ఉన్నాయి, బోల్డ్ స్కోప్స్ ఉన్నాయి. కోట్లు ఖర్చు పెట్టి మన వాళ్ళని ఆంగ్లేయులు ఎవరినైనా సరే అది గ్రహణం ఎప్పుడు పడుతుంది చెప్పమనండి. అసలు సూర్యోదయం రేపు పొద్దున ఎన్ని గంటలకు అవుతుంది చెప్పమనండి. సూర్యాస్తమనం ఎన్ని గంటలకు అవుతుంది. అది ఏడాది పొడుగుతా సూర్యుడు ఎప్పుడు లేవాలో ఎప్పుడు పడుకోవాలో రాసేశారు మన పంచాంగంలో. ఇప్పుడు మిమ్మల్ని ఏమంటే రేపు పొద్దున్న లేవాలంటే మర్చిపోతారు, నేను లేపలేను, మీరు లేవలేరు. కానీ సూర్యుడు ఎప్పుడు లేవాలో ఎప్పుడు పడుకోవాలో ఎప్పుడు అస్తమించాలో పంచాంగంలో రాసి పెట్టేశారు మన వాళ్ళు. ఇలాంటి పంచాంగం 100 ఏళ్లకి రాసేయగలరు మన వాళ్ళు, 1000 సంవత్సరాలకి రాసి పెట్టారు. కొన్ని లక్షల సంవత్సరాలకి ఆల్రెడీ మన పంచాంగాలు తయారయ్యాయి. అందుకని 2012 ఏం కలియుగాంతం కాదు, ఎవడు ఏమీ బెంగ పెట్టుకోక్కర్లేదు. ఎందుకని లక్షల సంవత్సరాలకి ఇంకా పంచాంగం ఉందంటే మనం అందరం ఉంటామని. అంటే లక్షల సంవత్సరాలు ఉండకపోవచ్చు, మనకు ఆయుష్ ఉన్నంత వరకు. కాబట్టి 2012 కాదు, అర్థమైందండి. కాబట్టి దీనికి అర్థం పర్థం లేని వాదన అవి. కాబట్టి ఇక్కడ మనకు ఒక ఉపాసన ఉంది. మన భారతీయ శాస్త్రాలు ఉపాసన చెప్తున్నాయి. ఏమండి ఏ ఉపాసన చేస్తే ఏమేమి వస్తుందో చెప్తుంది. అహంగ్రహోపాసన చెప్పబడింది, ఉద్గీద్యాది ఉపాసన చెప్పబడింది, ప్రణవోపాసన చెప్పారు, ఈ వ్యాహృతి ఉపాసన చెప్పారు, హిరణ్య గర్భోపాసన చెప్పారు. బోల్డ్ ఉపాసనలు ఉన్నాయి. అందులో ఒకానొక ఉపాసన చేస్తే ఏమవుతుందనంటే మంత్రమే చెప్తుంది ఉపనిషత్. ఆప్నోతి స్వరాజ్యం ఆప్నోతి మనసస్పతిం వాక్పతిశ్చక్షుష్పతి శ్రోత్రపతిర్విజ్ఞానపతి ఏతత్తతో భవతి ఆకాశ శరీరం బ్రహ్మ సత్యాత్మ ప్రాణారామం మన ఆనందం శాంతి సమృద్ధమమృతం ఇది ప్రాచీన యోగ్యోపాస్వ. ఏ ఉపాసన చేస్తే వాక్పతి చక్షుష్పతి శ్రోత్రపతి విజ్ఞానపతి ఏతత్తతో భవతి. అసలు ఇక్కడ కూర్చొని ఖగోళంలో జరిగేదాన్ని చెప్తున్నాడనంటే ఇప్పుడు కాదు, 1 year తర్వాతది ఇప్పుడు కూర్చొని రాస్తున్నాడంటే ఎంత విజ్ఞానం వీడి దగ్గర ఉండకపోతే వచ్చే ఏడాది జరగబోయేదానికి వీడిప్పుడు రాసి పెట్టేస్తున్నాడు. వీడు ఉండకపోవచ్చు కానీ డాక్యుమెంట్ ఉంటుంది అక్కడ, ఖచ్చితంగా అలానే జరుగుతుంది. ఈ పంచాంగం వచ్చే ఏడాదికి పంచాంగం రాసిన వ్యక్తి ఈ ఏడాది ఉండొచ్చు పోవచ్చు, ఆ పంచాంగం పూర్తయ్యేలోపు పోవచ్చు, అందులో ఇయర్ పూర్తిగా అయ్యేంత వరకు ఉండొచ్చు ఉండకపోవచ్చు. కానీ అతను రాసిన ప్రతి అక్షరం ఖగోళంలో ఆ రూపం జరిగి తీరుతూ ఉంది.